ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 16. ఈసారి నేను కొంచెం టేబుల్స్ రూపంలో ఇచ్చాను ఫ్రెండ్స్, చూసుకోండి. సో బౌద్ధ మతం భారతదేశంలో ఆవిర్భవించిన అవైదిక మరియు బ్రాహ్మణ వ్యతిరేక మతాల్లో బౌద్ధ మతం చాలా ముఖ్యమైనది. ఈ మతం గౌతమ బుద్ధుని యొక్క బోధనల ఆధారంగా స్థాపించబడింది. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో నేపాల్లోని కపిలవస్తు ప్రాంతంలోని లుంబిని వనంలో జన్మించాడు. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు అంటే అర్థం లక్ష్యాన్ని సాధించిన వాడు అని అర్థం. అయితే సిద్ధార్థుడి గురించి కొంచెం చూద్దాం ఫ్రెండ్స్. సిద్ధార్థుడు పుట్టిన 7 రోజుల తర్వాత అతని తల్లి మాయాదేవి లేదా ఈమెకి ఇంకో పేరు మహాదేవి ఈమె మరణించడంతో ఈమె యొక్క సోదరి అయిన గౌతమి ప్రజాపతి సిద్ధార్థుడిని పెంచి పెద్ద చేస్తుంది. అందువల్ల ఈమె పేరు మీదుగా సిద్ధార్థుడు గౌతముడు అనే పేరుతో కూడా పిలువబడ్డాడు. గౌతమునికి 19 సంవత్సరాల వయసులో యశోధర అనే స్త్రీతో వివాహం జరుగుతుంది. వీరికి రాహులుడు అనే కుమారుడు పుడతాడు. రాహులుడు అంటే అర్థం బంధనాలు వేసేవాడు అని అర్థం. తన 29 సంవత్సరాల వయసులో గౌతముడు ఒకరోజు తన రథసారథి అయిన చెన్నడుతో కలిసి కంటక అనే గుర్రాన్ని కలిగి ఉన్న రథంపై కపిలవస్తు నగర సందర్శన కోసం వీధుల్లోకి వెళ్తాడు. ఈ నగర సందర్శనలో భాగంగా గౌతముడు 4 సంఘటనల్ని చూస్తాడు. అవి వరుసగా వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, శవం మరియు సన్యాసి. అయితే ఈ సంఘటనలు చూసిన తర్వాత గౌతముడు చాలా బాధపడి తిరిగి తన రాజ్యానికి చేరుకొని మానవ జీవితం అంతా దుఃఖమయమని, దీనికోసం సంసార జీవితాన్ని త్యజించి అంటే వదిలిపెట్టి సన్యాసాన్ని స్వీకరించి సత్యాన్వేషణ చేయాలని నిర్ణయించి తన 29 సంవత్సరాల వయస్సులో తన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. గౌతముడు ఈ విధంగా వెళ్ళిపోయిన సంఘటనని మహాభి నిష్క్రమణం అని అంటారు. సత్యాన్వేషణలో భాగంగా గౌతముడు మొదటగా ఆరాల కలమ అనే యోగి వద్ద శిష్యరికం చేస్తాడు. తర్వాత రుద్రక రామపుత్ర అనే గురువు వద్ద ధ్యానం, యోగాభ్యాసం నేర్చుకుంటాడు. 6 సంవత్సరాల తర్వాత గౌతముడు తన 35 సంవత్సరాల వయస్సులో గయాలోని నిరంజన లేదా ఫాల్గు నది తీరాన ఉన్న బోధి చెట్టు క్రింద తపస్సు చేసిన అనంతరం గౌతముడికి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం కలిగిన సంఘటనని సంబోధి అని అంటారు. జ్ఞానోదయం పొందిన తర్వాతనే గౌతముడు లేదా సిద్ధార్థుడు బుద్ధుడుగా పేరు పొందాడు. జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటిసారిగా సారనాథ్లో పర్యటించి అక్కడ మృగదావనం అంటే జింకల వనంలో తన 5 శిష్యులకి బోధిస్తాడు జ్ఞానాన్ని. ఈ బుద్ధుడి యొక్క మొట్టమొదటి బోధననే ధర్మచక్ర పరివర్తనం అని అంటారు. మొదటగా జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం సారనాథ్ కాబట్టి సారనాథ్ని బౌద్ధమత జన్మస్థలంగా పిలుస్తారు. క్రీస్తుపూర్వం 483లో తన 80 సంవత్సరాల వయసులో గౌతమ బుద్ధుడు తన శిష్యుడైన చుండా అనే ఒక లోహకారుడు ఇచ్చిన పంది మాంసం తింటూ అస్వస్థతకి గురై చనిపోతాడు. బుద్ధుడు మరణించడాన్ని మహాపరినిర్యాణం అని అంటారు. సో ఇది బుద్ధుడికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563 నుండి 483 వరకు కపిలవస్తులోని లుంబిని వనంలో జన్మించాడు. కులం క్షత్రియ, వంశం శాక్య, గోత్రం గౌతమ, శాక్య వంశానికి చెందిన క్షత్రియుడు అని.
గోత్రం గౌతమ. అసలు పేరు సిద్ధార్థుడు. తండ్రి శుద్ధోదనుడు. ఇతను కపిలవస్తు అనే చిన్న రాజ్యానికి రాజు. తల్లి మహామాయ లేదా మాయాదేవి. పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి. ఈమె మహామాయ యొక్క సోదరి. ఈమె పేరు మీదుగా గౌతముడు అని పిలువబడ్డాడు. భార్య యశోధర. కుమారుడు రాహులుడు. మహాభినిష్క్రమణం పొందినది 29 సంవత్సరాల వయసులో. జ్ఞానోదయం పొందినది 35 సంవత్సరాల వయసులో. ఎక్కడ అంటే గయలోని నిరంజన్ నది ఒడ్డున రావి లేదా బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం పొందాడు. ప్రథమ సందేశం సారనాథ్లో ఇచ్చాడు కాబట్టి బౌద్ధమత జన్మస్థలం సారనాథ్ అని అంటారు. ప్రథమ శిష్యుడు ఆనందుడు. ప్రధాన గ్రంథాలు త్రిపీటకాలు. ప్రధాన సిద్ధాంతాలు 4 ఆర్య సత్యాలు మరియు అష్టాంగ మార్గం అంటే 8. అధికార భాష పాలి. బౌద్ధమత గ్రంథాలన్నీ చాలా వరకు కూడా పాలి భాషలో రాయబడ్డాయి. ప్రధాన శాఖలు మహాయాన మరియు హీనయాన. బిరుదులు తథాగతుడు, ప్రపంచ జ్యోతి, ఆసియా జ్యోతి మరియు శాక్యముని. మరణం క్రీస్తుపూర్వం 483లో. ఎక్కడ అంటే మల్ల రాజధాని అయిన కుషినగరంలో. గౌతమ బుద్ధుడు సన్యాసాన్ని స్వీకరించి జ్ఞానోదయం పొందడానికి ముందు దేశాటన చేసిన సమయంలో అలార కలామ మరియు ఉద్రక రామపుత్ర అనే వేద పండితుల వద్ద 2 సంవత్సరాల పాటు వేద విద్యని అభ్యసించాడు. ఎంతో విజ్ఞానం మరియు హేతుబద్ధత కలిగిన ఉపనిషత్తులు గౌతమ బుద్ధుడిని ప్రభావితం చేశాయి. యజ్ఞయాగాదులు జంతుబలులు మూర్ఖత్వానికి నిదర్శనమని, మోక్షం అనేది భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని ప్రకటించిన ఉపనిషత్తుల తత్వాన్ని బౌద్ధం అంగీకరించింది. ఉపనిషత్తుల్లోని నైతిక విలువలు, శాస్త్రీయత మరియు హేతుబద్ధత గౌతమ బుద్ధుడిని ప్రభావితం చేసింది. ఉపనిషత్తుల్లో చర్చించబడిన అహింసావాదం, భక్తివాదం, జ్ఞానవాదములు బౌద్ధంలో స్వీకరించబడ్డాయి. జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ మరియు కర్మ, మోక్షం లాంటి ఉపనిషత్తులోని తత్వములు యథాతథంగా బౌద్ధ మతంలోనికి ప్రవేశించాయి. పంచమహాకళ్యాణములు అంటే ఏంటో చూద్దాం. జననం లేదా పుట్టుక. గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబినిలో జన్మించాడు. దీనికి గుర్తు తామర పువ్వు లేదా ఎద్దు. మహాభినిష్క్రమణ అంటే బుద్ధుడు ఇంటిని వీడి సన్యాసం స్వీకరించడం. దీనికి గుర్తు కంటక అనే గుర్రం. ఆ గుర్రం మీద బయలుదేరుతాడు. సంబోధి అంటే 35వ ఏట బుద్ధుడికి జ్ఞానోదయం జరిగిన సంఘటన. దీనికి గుర్తు బోధి లేదా రావి చెట్టు అని కూడా అంటారు. ధర్మచక్ర పరివర్తన అంటే బుద్ధుడు తన 5 శిష్యులకి మొదటిసారిగా జ్ఞానబోధ చేయడం. గుర్తు 8 ఆకులు కలిగిన ధర్మచక్రం. మహాపరినిర్వాణం అంటే బుద్ధుడి యొక్క మరణం. దీనికి గుర్తు స్తూపం. ఈ పంచమహాకళ్యాణంలని మరొకసారి చూద్దాం. పంచమహాకళ్యాణములు అనేవి అమరావతి స్తూపంపై చెక్కారు. సో ఈ 2 పాయింట్స్ కవర్ అయ్యాయి. మహాభినిష్క్రమణ అనేది 29వ ఏట జరిగింది. వృద్ధుడు, రోగి అంటే వ్యాధిగ్రస్తుడు, శవం మరియు సన్యాసిని చూసిన బుద్ధుడు మనసు వికలమై ప్రాపంచిక జీవితాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరించాడు. బుద్ధుడు చూసిన 4 వరుస సంఘటనలు. ఇవి వరుసగానే గుర్తుపెట్టుకోవాలి. వృద్ధుడు, రోగి లేదా వ్యాధిగ్రస్తుడు, శవం, సన్యాసి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వృద్ధుడికి రోగం వచ్చి మరణిస్తాడు. సో వృద్ధుడు, రోగి, శవం. సన్యాసి అనేది చివరిగా గుర్తుపెట్టుకోండి. కంటక అనే గుర్రాన్ని అధిరోహించి తన భవంతి నుండి నిష్క్రమించడం వలన ఆ గుర్రమే మహాభినిష్క్రమణానికి గుర్తుగా పరిగణిస్తారు. సంబోధి 35వ ఏట జ్ఞానోదయం జరిగిన సంఘటనను సంబోధి అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయం జరిగిన సంఘటన. ఇది గయలోని నిరంజన్ లేదా ఫాల్గు నది ఒడ్డున బోధి వృక్షం క్రింద జరిగింది.
జ్ఞానోదయం పొందిన అనంతరం గౌతముడు బుద్ధుడు అనే పేరుని పొందాడు. బౌద్ధులకు పవిత్రమైన బోధి చెట్టు ఈ సంఘటనకి గుర్తు. ధర్మచక్ర పరివర్తన. గౌతమ బుద్ధుని తొలి బోధనని ధర్మచక్ర పరివర్తన అంటారు. 8 ఆకులు కలిగిన ధర్మచక్రం దీనికి గుర్తు. ఇది సారనాథ్, కాశీపట్టణంలోని సారనాథ్లోని జింకలవనం లేదా మృగదావనంలో జరిగింది. బుద్ధుని 5 శిష్యులు కొండన లేదా కౌండిన్య, బదియ, బప్ప, మహానామ, అస్సగి బుద్ధుని తొలి బోధనకు హాజరయ్యారు. మొదటగా జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం సారనాథ్ కావడం వల్ల సారనాథ్ని బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు. సారనాథ్. నెక్స్ట్, మహాపరినిర్వాణ. గౌతమ బుద్ధుడు 45 ఏళ్ల పాటు తన బోధనలను ప్రచారం చేస్తూ వైశాలి నగరంలో చివరి వర్ష ఋతువుని గడిపాడు. క్రీస్తుపూర్వం 483లో తన 80వ ఏట కుషీ నగరంలో మరణించాడు. దీనినే మహాపరినిర్వాణ అంటారు. దీనికి గుర్తు స్తూపం. సో వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్ ఆన్సర్స్ టైప్లో కావాలా లేదా టేబుల్స్ రూపంలో, టెక్స్ట్ రూపంలో కావాలా, నాకు కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.